ఇప్పుడు జనాలకి నేనేం సమాధానం చెప్పాలి? మాట్లాడవేంటి? చెప్పు. నీ పేరు మీద ఫ్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కి వచ్చి వారంలోగా లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తానని వదిన్ని బెదిరించి మంచి పని చేసావనుకున్నాను. ఈలోపే ఎందుకు సింధు ఇంత పెద్ద మిస్టేక్ చేసావు? వదిన దాచిపెట్టిన జనాల డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడానికి నాకు వీలు లేకుండా చేసేసావు. ఎందుకు ఎందుకు తప్పు చేసి కూడా కప్పిపుచ్చుకోవాలని ట్రై చేస్తున్నావు? ఆపు యష్. మీ ప్రాజెక్టులో తప్పులు పెట్టుకొని సింధూని అంటావేంటి? నిజంగా మీ ప్రాజెక్ట్ అంతా జెన్యూన్ గా ఉంటే ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతాయిరా? అమ్మో, ఈ ముసలుడు ప్రతిసారి సింధుని సపోర్ట్ చేస్తాడు. నానా, మీరు మధ్యలోకి రాకండి. సింధు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు అర్థం కావడం లేదు. ఏయ్ సింధు, దయచేసి ఇంక ఈ నాటకాలు ఆపే. ఇంకోసారి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా? యష్, అసలు నీ దగ్గర నాటకాలు ఆడుతుంది ఎవరో నీకు తెలియడం లేదురా. నిన్ను ముంచే వాళ్ళని నీ పక్కనే పెట్టుకుని నిజమేంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. అసలు నిజమేంటో నేను నీకు చెప్పరా? అమ్మో, ఆవేశంలో మావయ్య నిజాలు చెప్తే ప్రాబ్లం అవుతుంది. మావయ్య, మావయ్య దయచేసి మీరు ఆగండి. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీ అబ్బాయి నన్ను ఏమనాలనుకుంటున్నాడో అన్నివ్వండి. ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఈ ప్రాజెక్టే కరెక్ట్ కాదు, అంత ఫేక్ అని. అయినా నువ్వు నా మాట వినలేదు యష్. ఇప్పుడు కార్పొరేషన్ ఆఫీసర్ వచ్చి ల్యాండ్ సీజ్ చేసినా ఇంకా నువ్వు నమ్మడం లేదు. ఇంకా నిన్ను ఎలా నమ్మించాలి యష్? ఎలా నమ్మించాలి? చూడు సింధు, నా ప్రాజెక్ట్ పొజిషన్ ఏంటో నాకు తెలుసు. దాని గురించి నువ్వే నాకు చెప్పక్కర్లేదు. చూడు, నువ్వు ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నావు కదా, అది కట్టించి ఇచ్చే బాధ్యత నాది. అంతేగాని నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా? మరిది గారు, నేను ఇంకొక మాట చెప్తాను. సింధు, నువ్వు కట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ కానీ ట్రిపుల్ అమౌంట్ కానీ మా మరిది గారు ఇచ్చేస్తారు. ఇంకొకసారి ఇలా ఇన్వాల్వ్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక నుంచి ప్రాజెక్ట్లో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. లేదు నేను ఇలాగే చేస్తాను అంటావా? నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేగాని ప్రాజెక్ట్ని ఇలా నాశనం చేయొద్దు, అర్థమైందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా యష్? పిల్లల్ని తీసుకొని సింధు వెళ్ళిపోవడం ఏంటి అసలా? చూడు, మీ ప్రాజెక్టు గొడవల్లోకి మధ్యలో పిల్లలెందుకు తీసుకొస్తున్నావు నువ్వు? ఇప్పటి వరకు మనం పిల్లల్ని దూరం చేసుకున్నది చాలు. నా మనవన్ని మనవరాల్ని వదిలి నేను ఉండలేనురా. ఇప్పుడేంటి? ఈ సింధు ప్రాజెక్టుకి అడ్డం రాకూడదు, అంతే కదా? ఇక రాదు. దాన్ని నేను దారిలో పెడతాను. ఒసేయ్ సింధు, నీకెన్నిసార్లు చెప్పానే నా కొడుకు ప్రాజెక్టుకి అడ్డుపడకూడదు అని? చూడు, ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల నా మనవడు నా మనవరాలు నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకోసారి ఇలా చేస్తే నీ ప్రాణం తీస్తాను, అర్థమైందా?
నాన్న యష్, నేను చూసుకుంటానులే. నువ్వు లేనిపో నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని ఇంటి నుంచి దూరం చేయొద్దు. ఏ సింధు, అర్థమైందా? అమ్మ మధు, ఆ సింధు తిక్క ఎలా కుదిర్చాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా. వెళ్ళు వెళ్ళు, రెస్ట్ తీసుకోపో. నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేగాని ప్రాజెక్ట్ని ఇలా నాశనం చేయొద్దు. అర్థమైందా? అనుకున్న పని ఏది అవ్వట్లేదు. ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మిస్ అయిపోతుంది. నేను పెద్దవాడిని, నువ్వు నా మాట వినాలి. చిన్నదాన్ని, నువ్వే నా మాట వినాలి. లేదు, అమ్మ దగ్గర కాదు, నాన్న దగ్గర కాదు, నాన్న దగ్గర అమ్మ దగ్గర అమ్మ దగ్గరే కాదు, నాన్న దగ్గరే. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా శశి? అమ్మ దగ్గర అని చెప్తున్నాను కదా. నేను నాన్న దగ్గరే ఉంటానని చెప్తున్నాను కదా. విన్ రిషి. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, నాన్న దగ్గరే, అమ్మ దగ్గరే, నాన్న దగ్గర. చెప్తే నేనెందుకు వినాలి? అమ్మ దగ్గర ఫైనల్. లేదు, నాన్న దగ్గరే ఫైనల్. లేదు, అమ్మ దగ్గరే, నాన్న దగ్గర. మిమ్మల్ని పిలుస్తుంది, వినిపించట్లేదా? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏం లేదు నాన్న, నేను అమ్మ దగ్గరే పడుకుందాము అంటున్నాను. కానీ శశి ఈ రోజు నీ దగ్గరే పడుకుందాము అంటుంది. నేను వద్దంటున్నాను. నాన్న, మేం నీ దగ్గరే పడుకుంటాం అసలు. ఏం రిషి? సరే నాన్న, నీ దగ్గరే పడుకుంటాం. రిషి రా. నాన్న, మాకేదైనా మంచి కథ చెప్పవా? చెప్పు నాన్న. కథ కాదు, ఒక మంచి మాట చెప్తాను. ఆ మాటను మీరిద్దరూ లైఫ్లో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట నాన్న అది? మీ ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు. మీ ఇద్దరి రక్తం ఒక్కటే. సొంత అన్నదమ్ములే ఒకరినొకరు మోసం చేసుకునే రోజులివి. మీరు మాత్రం ఎప్పటికీ అలా అవ్వకూడదు.